ద్వారా గవర్నర్ గారు చెప్పుంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష. సరే అధ్యక్ష, ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష, కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు, పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూటమి 9 నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష. అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, ధరల మీద అవి కూడా రూపాయి కూడా తగ్గించలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు అనేది గవర్నర్ గారు ప్రస్తావించలేదు అధ్యక్ష. ప్రతిదానికి లేదు, గత ప్రభుత్వం పెంచిన 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి లేకపోతే ఎలాగా సభ ముందుకు జరగాలి కదా, సభకు ముందుకెళ్ళాలి కదా. విద్యాశాఖ మంత్రి మాట్లాడతాడు. మేడం గారు మాట్లాడతా. ఇప్పుడు రిప్లై ఉంది, వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు. కాదు కదా సార్, ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత